హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. ఈరోజు మనం స్టీఫెన్ మూవీ డైరెక్టెడ్ బై మిథున్ డైరెక్ట్ గా ఓటీటీ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. సినిమా పర్ఫెక్ట్ సినిమా పేరు ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్తాను నేనైతే. కానీ సినిమా ఎలాగుంది అని చూసుకుంటే నచ్చేస్తుందిలే అని స్టార్టింగ్ అనుకున్నాను. ముందుకెళ్తున్న కొద్ది ఇంకా నచ్చేస్తుందేమో అనుకున్నాను. నచ్చద్ది. కానీ తీరా చూస్తే సినిమా నాకు డిసప్పాయింట్ చేసింది నన్ను. ఎందుకు, ఏంటి, కథ ఏంటి, ఎవరు, రివ్యూ ఏంటి చూద్దాం ఒకసారి. చూడాలనిపిస్తే చూడు, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా రివ్యూ. ఇది నా జెన్యూన్ రివ్యూ కాదు, ఇది నా రివ్యూ. స్టోరీ లైన్ సింపుల్ గా ట్రైలర్ లో చూసినట్టు 9 మందిని అమ్మాయిలు హత్య చేస్తాడు. ఎందుకు హత్య చేశాడని చెప్పడమే సినిమా. దేశాన్ని వణికించిన 9 మంది యువకుల హత్య కేసుకి సంబంధించిన రెండో ఘట్ట విచారణలో మృతదేహాలు ఏవి అక్కడ కనిపెట్టలేదు. కానీ ఎందుకు చేశాడని మనకి ఎలా తీసుకెళ్తారు స్టార్టింగ్ నుండి. స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ చేస్తారు సినిమాని. ఓకే గుడ్. అలా ఎందుకు చేశాడో తెలియని చూపించడమే మన సినిమా. ఆ కోర్ పాయింట్ మీద అయితే సినిమా వెళ్ళలేదు. అదే కొద్దిగా డిస్టర్బెన్స్ చేసింది. కానీ సినిమా ముందుకెళ్తున్న కొద్ది 30 మినిట్స్ వరకు అయితే సినిమా ముందుకెళ్దాం అని చూడాలనిపించింది నాకు. మళ్ళీ ఇంకొంచెం 20 మినిట్స్ అయింది సినిమా. చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఎందుకు చంపుంటాడు, ఈయన చంపాడా అని అనిపించింది. చూద్దాం ఎందుకు చంపాడు అనిపించింది. అలా వెళ్ళాను, చూస్తున్నాను సినిమా. ఓకే సరే, ఇందుకు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నావయ్యా? ఓహో, ఇదొక సైకో థ్రిల్లర్ మూవీ. హీరో కూడా ఒక సైకో అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే ఎంత ఇంటెలిజెంట్ సినిమా మొత్తం చూపించాలి, లేకపోతే ఒక అరగంట గంట చూపించాలి. లాస్ట్ లో చెప్పడం ఏంటి అంటే స్పాయిల్ చేయట్లేదు. లాస్ట్ లో చెప్పడం ఏంటి, డైరెక్టర్ మిథున్ మీకే. బట్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు 9 మందిని ఎందుకు చంపాడని. బట్ 9 మందిని ఎందుకు చంపాడన్న దానికి బలమైన కారణం కూడా ఏది లేదు. అది డైరెక్ట్ గా సైకోయిజం కి వచ్చేసింది అనమాట. సైకోయిజం కి వచ్చేస్తే అప్పుడు నీకు ఇంకా లాజిక్ ఉండదు, ఏముండదు, ఏది పడితే అదే చేస్తాడు సైకోలు. అలా సైకో క్యారెక్టర్ లేదా విధంగా యాక్ట్ చేశాడు. అలాగే తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళోడు బాగా. కానీ మెజారిటీ పార్ట్ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు డైరెక్టర్. డ్రాగ్. సో లాస్ట్ లో ఏదో చూపించాడు అంతే. కానీ అండ్ లాస్ట్ లో అవాక్ అయ్యాను కూడా. ఇన్ఫాక్ట్ ఇంకా బాగా రాసి ఉండాల్సింది. ఏదైతే ఆ సైకో క్యారెక్టర్ టర్న్ ఓవర్ అవుతాడో హీరో, అది కొంచెం ముందుకు తెచ్చేవలసింది. స్టార్టింగ్ డ్రాగింగ్ పార్ట్, లాగింగ్ పార్ట్, ఇన్వెస్టిగేషన్ పార్ట్, హీరో హీరోయిన్ ఉంటారు. వాళ్ళిద్దరు అక్క చెల్లెల్లో ఉంటారు. చూస్తాను, మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఆ హీరో హీరోయిన్ నిజంగా అక్క చెల్లెల్లో ఉంటాను. హీరో హీరోయిన్ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ పార్ట్ కొంచెం బోరింగ్ ఉంటుంది. పోలీసు మరీ బోరింగ్ ఉంటుంది. అక్కడ తెలివితేటలు అనిపించదు. ఓన్లీ బికాస్ ఆఫ్ స్టీఫెన్ వల్ల మనకు కొంచెం సినిమా కొంచెం చూడాలనిపిస్తుంది. బట్ నాకైతే నచ్చలేదని నేను చెప్తాను. బాగా తీయాల్సిన సినిమాని పాడు చేశాడు మిథున్. కొత్త రకం డైరెక్టర్ మిథున్. కానీ సినిమా ఎంగేజింగ్ లో మాత్రం విఫలమయ్యావు బ్రదరు. నీలో కొత్తదనం అయితే ఉంది. కీప్ ఇట్ అప్. అండ్ కమింగ్ టు తన క్యారెక్టర్ అలా రాసుకున్నాడా కాదా, అయ్యో జాలి పడిపోయినాయి అని అనుకోవడం కంటే అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేసి ఉంటే బాగున్నాము. అంటే మన స్టీఫెన్ ఎలాంటి క్యారెక్టర్ అంటే స్టార్టింగ్ నుండి చాలా మంచి బాలుడు, చదువుకునే బాలుడు, ఉద్యోగం అంటే వెళ్ళే బాలుడు, అమ్మని రెస్పెక్ట్ ఇచ్చే బాలుడు, నాన్నకి రెస్పెక్ట్ ఇస్తాడు, అందరికి చేస్తాడు. కానీ ఎందుకు చంపుంటాడు అనే లోపు అనే కారణం లాస్ట్ లో చూపించడం నాకు నచ్చలేదు. అండ్ హీరో క్యారెక్టర్ ఈజ్ మనకు చాలా మిక్సింగ్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఉంటుంది. నా రివ్యూ మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు, కానీ స్టీఫెన్ క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. డైరెక్టర్ మిథున్ మాత్రం ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ రోట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ స్టీఫెన్. దట్స్ గుడ్. మీరు ఒకసారి చూడాలనుకుంటే అలాంటి రకమైన స్టీఫెన్ చూడాలనుకుంటే సినిమా చూడొచ్చు. బట్ నాకైతే నచ్చలేదు. బట్ నేను ఇచ్చే దీనికి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్. యాక్టింగ్ విషయానికి వస్తే ధనుస్సుని మించిపోయాడు 3 మూవీ లా అనిపించింది. యాజ్ టీజ్ రెండు ఒకేలాంటి పోలికలు ఉంటాయి. ధనుస్ లానే బాగా యాక్ట్ చేశాడు స్టీఫెన్. అండ్ బీజిఎం పర్లేదు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కొద్దిగా ఎంగేజ్ చేశాడు, కానీ కన్ఫ్యూజ్ చేశాడు స్క్రీన్ ప్లేని. సరే నువ్వే లాస్ట్ లేదు అనుకో అన్నట్టు పెట్టాడు అనమాట. బాగా పోరాడు డిఫరెంట్ తీయడంలో మన మిథున్. ఐ అప్రిషియేట్ ఇట్. బట్ దీనికి ఇచ్చి నేను రాడ్ మీటర్ 10కి తప్పదు. 7.5 మీటర్లు దించావు రాడ్. మిగతా 2.5 ఎందుకు దించలేదంటే నీకు కొత్తదనం నచ్చింది ఎందులో అంటే క్యారెక్టరైజేషన్ లో. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్. వేరే ఫిల్మ్స్ తో పోలిస్తే నీది డిఫరెంట్. ఎందుకంటే వేరే ఫిల్మ్స్ లో హత్య ఎందుకు చేశాడు ఏంటి అన్ని కూడా మనకి స్టార్టింగ్ నుండి హీరో దొరకడు, హీరో వెతుక్కోవాలి. కానీ ఇక్కడ హీరో దొరికిపోతాడు, ఏం చేస్తాడు అని క్యూరియాసిటీతో ఉంటాం. ఆయిల్ చేస్తాడు డైరెక్టర్. బట్ ఏం చేస్తాం, ఎంజాయ్ చేయరా, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయరా. నా రివ్యూస్ ఎంజాయ్ చేస్తే చూసేదో తక్కువ మంది. సర్లే, ఇందులో యాక్ట్ చేసిన హీరో క్యారెక్టర్ మదర్ ఫాదర్ యాక్ట్ చేశాడు కానీ మనం కన్ఫ్యూజ్ లో పెట్టి ఒక కొలిక్ రావాలి. మనం ఒక దాన్ని ఓన్ చేసుకోవాలంటే మరి ఏదో ఒక నీట్ గా పెట్టుకోవాలి. బట్ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ట్. సినిమా అనేది ఒక ఆర్ట్ కాబట్టి దాన్ని నువ్వు ఇలాగే తీయాలి అని ఉండదు. సినిమా ఎలా అయినా తీయచ్చు, అది సినిమా. అలాగే తీయాలంటే సినిమా అవుతుంది. సో ఇది ఆ కోవకు వస్తుంది స్టీఫెన్ మూవీ. నేను ఇలాగే తీస్తానని తీయలేదు, ఇలా తీశాడు. బాల్ తో పడింది. బట్ ఐ అప్రిషియేట్ మిథున్ డైరెక్టర్.